యూట్యూబ్ ఛానల్ వ్యూయర్స్ అందరికీ నమస్సమాంజలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఎప్పుడు ఒకే రకం పట్టుకుని రాదు, రకరకాల చీరలతో మేము ముందుకొచ్చింది మీ రాదమ్మ. ఇది పిచ్వాయ్ వర్క్తో కలంకారీ సిల్క్ అని వస్తున్నాయి కదా, అదండి. నిజాం బోర్డర్స్లో కలంకారీ ప్రింట్తో పైన కింద కంచి బోర్డర్స్లా కనిపిస్తూ ఉంటుంది. ఇది పళ్ళు, ఇది బ్లౌజ్. శారీ మొత్తం ఇలా వచ్చింది. ఇదిగో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టండి. ఇవి ఎక్కువ ప్రింట్కి అది వెళ్ళి వాష్కి అయ్యి వేస్తాయి కదా, అందుకని నలిగినట్టు ఉంటాయండి. ఇంకెన్నిసార్లు కట్టుకుని వాష్ చేసినా ఇవి ఇలాగే ఉంటున్నాయి. మనకి విసుగు రావాలి తప్పితే ఇవి మాత్రం మారవు. క్లాత్ అలాంటిది. ఇది మా చిన్నప్పుడు ఏదో ఒక క్లాత్ వచ్చేది సిల్క్ లాగా, ఇప్పుడు రావట్లేదు అనుకుంటా. పాలిస్టర్ ఏదో క్లాత్ ఉండే. షర్ట్స్ ఎక్కువ కుట్టించింది. నేను 10th వరకు ప్యాంట్ షర్ట్సే వేసుకున్నానని చెప్పాను కదా. సఫారీస్, జీన్స్. అందుకే చాలా ఇష్టం మరి చీరలు అంటే, నాకు ఎక్కువ ఇష్టంగా, అందుకే కొనేసుకుంటాను. నాకు 10th వరకు మా అమ్మ కొడుకులు లేరని కొడుకులో పెంచిందన్నమాట. 8th క్లాస్కి వచ్చే వరకు చోలీ కుట్టించలేదని, అందుకనే ఇప్పుడు పెద్ద పెద్ద కొనేసుకుంటాను కదా. ఆ కోరిక మాట. అమ్మ లేట్గా ఎక్కువ కబుర్లు చెప్పేస్తున్నానా? చెప్పను. ఇది మ్యాంగో ఎల్లోకి పికాక్ గ్రీన్ అండి. మంచి కాంబినేషన్. ఇక్కత్ కాటన్. చాలా అంటే చాలా బాగుంది. దీనికి బ్లౌజు నేనే సెట్ చేశాము. ఎవరికైనా నచ్చితే ఇలా తీసుకుందరు. పళ్ళు, బ్లౌజ్ ఇందులో రావండి, మనం విడిగా తీసుకోవాల్సిందే. ఇక్కత్ పళ్ళు ఇలా వచ్చింది. చాలా బాగుంది. లైట్గా స్టార్చ్ పెట్టుకుంటే బాగుంటాయి ఇవి, కానీ ఎక్కువ పెట్టేసుకోకూడదు. ఇదిగో శారీ మొత్తం ఇలా వచ్చింది. దీనికి నచ్చితే ఈ బ్లౌజ్ వేసుకోండి, లేదంటే మీరు ఇందులో 2x2 తీసుకుని, ఇది కొంచెం దుక్కగానే ఉంది, ఏదో ఇక్కత్తులో తీసుకోవాలన్నట్టు అది మ్యాచ్ చేసిన మూలని మీకు అది. సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇంకా ఇక్కత్ కాటన్స్లోనే ఇదొక కలర్, వైట్ మీద బ్లూ అండి. రాయల్ బ్లూ లైట్గా వచ్చింది. ఇది పళ్ళు. శారీ మొత్తం ఇలా వచ్చింది, అల్లల కింద వచ్చిందన్నమాట. సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. నన్ను ఫోటోలు తీసమని అడగండి, ఇలా క్లియర్గా చూపిస్తున్నాను కదా, మీకు ఐడియా వచ్చేస్తుంది. కావాలంటే పాజ్లో పెట్టుకుని చూసుకున్నా సరిపోతుంది. సో ఇదొకటండి, పికాక్ బ్లూకి రెడ్ కాంబినేషను. ఇది పళ్ళు. శారీ మొత్తం ఇలా వచ్చింది. దీనికి మేము ఇలా మ్యాచ్ చేస్తాం. సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఒక 1 సెకండ్ ఎక్కువ ఉంచుతున్నాను, ఎందుకంటే తెలియటం లేదు కదా కొంతమందికి అని. చాలా అంటే చాలా బాగుంది. మంచి రెడ్, మనం బొట్టు పెట్టుకుంటాం కదా, పిలకం కలర్ అండి ఇది. సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇదొకటి. ఇంకా అందులోనే ఇంకొక కలరు, చిలక పచ్చికి బ్లూ. ఇక్కత్ సమ్మర్కి మనం రెడీ చేసేసుకోవచ్చు. ఇదిగో పళ్ళు అండి ఇదంతా. ఇది శారీ మొత్తం ప్యారెట్ గ్రీన్ కండి బ్లూ కాంబినేషన్లో వైట్తో వచ్చింది కదా. ఎప్పుడైనా సరే మనకి బ్లౌజ్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ అవర్ డ్రెస్ సెన్స్. శారీస్, ఎస్పెషల్లీ ఫర్ శారీస్, బ్లౌజ్ ఇప్పుడు పిచ్చిగా కోట్లలో కూడా వేసుకుంటున్నారు. మనం అంతవరకు వెళ్తేమో మనకు తెలియదు, నాకు తెలీదు. దీనికైతే ఇంత కాటనే కదా అని అస్సలు నెగ్లెక్ట్ చేయక్కర్లేదు. దీనికి కూడా చక్కగా వైట్ క్లాత్ ఏదైనా తీసుకుని ఈ కాంబినేషన్స్లో డిజైన్ చేసుకుంటే అసలు కంచిపట్టు చీరలు పనికిరావన్నంత అందంగా ఉంటాయండి ఇవి. ఇక్కత్ కాటన్స్ కదా. ఇది పేరే దీని వాల్యూ. అసలు ఇక్కత్ అంటేనే, ఒకప్పుడు అసలు పోచంపల్లి అంటే ఎవ్వరూ చూసేవారు కాదు. దానికి పేరు మార్చి ఇక్కత్ పట్టు అని చెప్పేసి డిజైన్స్ మార్చిన వెంటనే అది క్లిక్ అయిపోయింది ఇక్కత్. సో అందులోనే ఇక్కత్తులు అంతవరకే ఉన్నాయి, ఇంకా ఉన్నాయి, తర్వాత చూపిస్తాను. ఇది
టస్సర్ సిల్క్ అండి. టస్సర్ సిల్క్ విత్ హెవీ వర్క్, హ్యాండ్ ఎంబ్రాయిడరీ అండి. కలంకారీ ప్రింట్, దాన్ని మళ్ళీ హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేశారు. కాంతా వర్క్, మిర్రర్ వర్క్ అన్నీ ఇందులోకి వచ్చినాయి. మనకి చిప్స్ అన్నీ యాడ్ చేశారు. చూసారా అసలు పళ్ళులో ఇంత వర్క్ చాలా అంటే చాలా బాగుంది. దీనికి మనకి నచ్చితే ఇంకా కూడా యాడ్ చేసుకుని టాజిల్స్ ఏవో కుడుతున్నారు అంటున్నారు కదా. దీనికి ఏవో పూసలు వర్క్లు అవి చేస్తున్నారు కదా, అలా చేయించుకున్నా కూడా బాగానే ఉంటుంది. ఇది బ్లౌజ్ అండి. బ్లౌజు స్మాల్ ప్రింట్ ఇచ్చారు. శారీ మొత్తం అంతా ప్రింట్ పైన మళ్ళీ ఇలా వర్క్, బోర్డర్ వర్క్ చేశారు, మిర్రర్ వర్క్. సో ఈ చీర అయితే చాలా అంటే చాలా బాగుంది. కాఫీ కలర్ అండి. టస్సర్స్ ఇవి కట్టుకునే వాళ్ళకి తెలుస్తాయి. టస్సర్స్లో 2000 దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయినాయి. ఇది మాత్రం ప్యూర్ మంచి టస్సర్ అండి. ఈ వర్క్ దీని వాల్యూ అంతా డిసైడ్ చేసేస్తుంది. సో ఈ చీర ఎవరికైనా కావాలంటే ఫోటో తీసి పెట్టండి. పండగ కదా, పట్టు చీరలు కూడా మీ ముందుకు తీసుకొచ్చేసి మీరు రాదమ్మా. సారీ, డ్రెస్ అండి. ఇది కంచి కాటన్ డ్రెస్ అండి, చుడిదార్. మనం బాటమ్ మనమే కుట్టించుకోవాలి. దీనికి నచ్చినవి ఏ ఉంటే అవి కొనేస్తూ ఉంటాను కదా నేను. అలాగా ఇవి నేను ఈ మధ్య కొత్తగా వస్తున్నాయి. ఇవి నేనైతే కొత్తగా చూస్తున్నాను. మరి అంతకు ముందు కూడా వచ్చి ఉండొచ్చు, చెప్పలేము. ఇది టాప్ వచ్చింది. ఇది చున్నీ అండి. ఇందులో ఎవరికైనా నచ్చి తీసుకుంటే ఒకటి, ఎవరైనా అడిగితే అప్పుడు 4, 5 తీసుకురావచ్చు అన్నట్టు ఒకటే తీసుకొచ్చాను. సో బ్లూకి పికాక్ గ్రీన్ కాంబినేషన్లో బోర్డర్స్లో పళ్ళు, చున్నీ 2 సైడ్స్ ఇలా ఇచ్చారు. అసలు ఒక రేంజ్లో ఉంది ఇది. నా కంటికైతే అంత బాగా కనిపిస్తుంది. సో ఈ డ్రెస్ ఎవరికైనా నచ్చితే దీనికి కలర్ కాటన్ తీసుకుని వేసుకుని కుట్టించేసుకోవచ్చు. లేదంటే అది ప్యాటర్న్ బట్టి, డిజైన్ మోడల్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోవచ్చు. అది చాలా బాగుంది. అది ఇది ఇక్కత్ డ్రెస్ అండి. చాలా అంటే చాలా బాగుంటున్నాయి ఇవి. లైనింగ్లు వేసుకోక్కర్లేదు మనం, చక్కగా ఇవి ఇలాగే ఒంటికి పట్టేసి. ఇది క్లాత్ ఇచ్చేసారండి మనకి. ఇప్పుడు కంచి కాటన్కి వచ్చేసరికి బాటమ్ ఇవ్వలేదు, దీనికి మాత్రం బాటమ్ ఇచ్చేసారు. ఇది టాప్ వచ్చింది, సిమెంట్ కలర్కి రెడ్ కాంబినేషన్. చున్నీ ఏమో ఇలా వచ్చింది. చాలా బాగుంటున్నాయండి ఇవి. మనకి సమ్మర్లో చాలా కంఫర్టబుల్గా అనిపిస్తాయేమో. ఇదిగో నేను కూడా ఒకటి కుట్టించాలన్న ఉద్దేశంతో ఎక్కువ తీసుకోవడం జరిగింది. వెళ్ళిపోగా మిగిలిన ఏమన్నా ఉంటే నేను మా పాపకి, నేను జర్నీస్లో చుడిదార్స్కి ప్రిఫరెన్స్ ఇస్తానండి. చీర వేసుకుంటే కారు ఎక్కి పడుకుని దిగేటప్పుడు అవి నైట్ జర్నీ ఇక్కడ మొదలు పెడితే అక్కడి వరకు కంటిన్యూస్ జర్నీ అయినప్పుడు ఇబ్బంది పడుతున్నాను. అందుకని చుడిదార్స్ ప్రిఫరెన్స్ ఇస్తాను. ఇంకొకళ్ళు మడి చీర సరిగ్గా నేను చూపించింది అర్థం కాలేదు, మీరు చూపించాలమ్మా అని అడిగారు. మొన్న ఎక్కడో కనిపించి, రాజులంట వాళ్ళ ఫ్యామిలీలో అందరూ మడి కట్టే కట్టుకుంటారంట. పాపం నేను చూపించింది ఎవరి చూసినా అర్థం కాలేదంట. నేనే కట్టుకుని చూపించేస్తాను. రాధంకి ఏమైంది అనకండి, నేను చుడిదార్ వేసుకుని కట్టుకుని చూపిస్తాను. ఇది అసలు కదమాట. సో ఇది ప్యూర్ జార్జెట్ అండి. చాలా అంటే చాలా అసలు కళ్ళు ఆ కలర్కి అట్రాక్ట్ అయిపోతుంది అనమాట. చూసారా, చీర అంతా డిఫరెంట్. నాకు ప్లెయిన్ ఉండాలి, డిజైన్ ఉండాలి కొత్తగా. ఇప్పుడు ఇదివరకు ప్యూర్గా ప్లెయిన్లు కట్టేదాన్ని, ఇప్పుడు రెండో అడుగుతున్నాను కదా, అందుకని ఇలాంటివి సెలెక్ట్ చేస్తున్నాను అనమాట. బాగుంది కదా. ఇదంతా లైనింగ్, బ్లౌజు ఇందులోనే ఇచ్చేస్తారండి. లైనింగ్ వేసుకుని కుట్టించుకోవడమే. ఇది పళ్ళు అండి. సో ఈ చీర ఖచ్చితంగా మడతలు మారిపోతుంది. ఇది శారీ మొత్తం ఈ వైలెట్ కలర్. సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టండి. ఇంకా ఇది ఫ్యాన్సీ అండి. చాలా బాగున్నట్టు అనిపించింది. బెనారస్లోనే రిచ్ లుక్ వచ్చింది. మొత్తం అంతా డిజైన్ వచ్చింది. మధ్యలో పిస్తా గ్రీన్కి ఎల్లో కలర్ కాంబినేషన్, ఫ్లవర్స్, బంచెస్, లతల్లాగా డిజైన్ చేశారు. చాలా బాగుంది. ఇది ఒకసారి చూపించినట్టున్నాను. ఎవరికి ఎందుకో మనకి మొబైల్స్లో కండి, మన వీడియోస్లో కండి
వీటందరం రావటం లేదు. అందుకనే చాలామంది చీర ఇంకా బాగుందమ్మా చూసిన దానికంటే అని పెడుతున్నారు. ఇదిగో ఇది బ్లౌజ్ అండి. ఎందుకనో అందటం లేదు. కొన్ని కొన్ని వాటి అందం తెలియటం లేదు. సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇంకొకసారి చూపించనమాట. నేను కట్టేసుకుంటా. ఎన్ని కట్టేసుకుంటానో కట్టుకుంటాను. ఇది బెనారస్ రా మ్యాంగో శారీస్ అండి. ఇవి కలర్ కాంబినేషన్స్ చాలా బాగుంటున్నాయి కదా, అందుకని తెప్పిస్తున్నాను. రెడ్కి మ్యాంగో ఎల్లో చాలా అంటే చాలా బాగుంది. ఇవన్నీ మళ్ళీ మనకి సిల్క్ మార్క్ సర్టిఫికేషన్ ఇచ్చేస్తున్నారు. అవి ఉన్నా లేకపోయినా కూడా అండి, మనం ఈ చీర అందం చూసేసి క్లాత్ చూసేసి కొనేసుకుని కట్టేసుకోవచ్చు. చూడండి అసలు ఈ చీర బ్లౌజ్ ఏది, ఇదిగో బ్లౌజు ఇలా ఇచ్చారండి. రిచ్ బ్లౌజ్ ఇచ్చారు, పళ్ళు రిచ్ ఇచ్చారు, చీర అంతా బుటీస్ ఇచ్చారు, పైన కింద సిమిలర్ బోర్డర్స్ ఇచ్చారు, సిల్వర్ కలర్ జరీ ఇచ్చారు. ఇంత అందంగా ఉన్న చీరని మళ్ళీ మనం డిజైన్ చేయించుకోవాలంటే మధ్యలో ఉన్న రెడ్ తీసుకుని ప్యాటర్న్ చేయించుకోవచ్చు, బోర్డర్స్ పెట్టి ఎల్లో కలర్ పెట్టి అదర్వైజ్ వర్క్ చేయించుకోవచ్చు. ఈ చీర 4-5 సార్లు కట్టేయచ్చు. చాలా అంటే చాలా బాగుందండి. ఇది నేను చీరలు ఎక్కువ కట్టుకుంటాను కదా, అంటే మేము కట్టుకోమా అని అనకండి, నేను ఎక్కువ పాడు చేసుకున్నాను. ఇది కరెక్ట్, ఎవరు పాడు చేసుకోరు కదా. ఇప్పుడు చెప్తున్నా, పాడు చేసిన తర్వాత ఖరీదైన చీరలన్నీ డ్రై వాష్లకి తక్కువని పట్టుకెళ్ళిపోయి ఒక గంట, ఒక పూట, ఒక రోజు కట్టుకోవడం. ఎక్కడికి వెళ్తాం మనం? వెళ్తే మట్టి పనులకి వెళ్ళామనుకోండి, పాడైతే అనుకోవచ్చు. కొన్ని ఆల పొల్ల అదే మన మొక్కల్లోకి వెళ్ళి చీరలు అలాంటప్పుడు ఇచ్చేసినా పర్లేదు, మట్టి చేతులతోటి లేలా అంటాను నేను. కానీ ఏం లేకుండానే ఊరికి హాస్పిటల్ ఆఫీస్కి వెళ్ళి కాసేపు చూసుకుని వచ్చేసి పొద్దున సాయంత్రం వరకు ఉన్నా కూడా 2-3 సార్లు కట్టుకున్న తర్వాతనే వాష్ ఏ విధంగా చేయాలని శారీని చూసుకుని డ్రై వాషా లేదంటే షాంపూ వాషా. కొంకుడికాయలండి, నేను చేసిన పనులన్నీ చెప్తున్నా. కొంకుడికాయలు రసం తీసేసి జస్ట్ అలాగా ముంచి తీసి 4-5 సార్లు తీసి ఇలా పిండేయకూడదండి. కొన్ని చీరలు జస్ట్ అలా నీటిలోంచి అలా తీసి తీగల మీద నీడలో ఎక్కువ ఎండ తగలకుండా ఉన్న చోట వేసుకుంటే అండి వాటి లైఫ్ ఎక్కువ ఉంటుంది. నేను చాలా దారుణంగా పాడు చేసేసుకున్నాను చీరలన్నీ. ఒక బీరువా చీరలు పాడైపోయింటాయి. అది ఎక్కువ అన్ని చేసి ఇప్పటికి అర్థమైంది ఇంత దారుణమా అని. ఇది పటోలా శారీ అండి. ఇక్కత్లో పటోలా అంటే ఇప్పుడు ఫేమస్. 28,000 30,000 అమ్ముతున్నారు. సో మేము ప్రైస్ మెన్షన్ చేస్తాం కాబట్టి మీకే తెలిసిపోతుంది. డబుల్ నేతలు వచ్చినాయి. ఇవి చాలా అంటే చాలా బాగున్నాయి. సింగిల్ నేత అయితే కొంచెం మనకి నలుగుతున్న జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. నాకు దగ్గర 2 ఉన్నాయి, నాకు అవో 4 ఇవో 4 ఉన్నాయి. సో ఇది కొంచెం రెక్లెస్గా ఉండొచ్చు అన్నమాట. మంచి మిర్చి రెడ్ కండి, మ్యాంగో ఎల్లో, బ్లూ, గ్రీన్ లీవ్స్, ఆ వైట్కి ఇంక ఎక్స్ట్రా అందం. దీనికి కూడా వైట్ బ్లౌజ్ తీసుకుని ఎంబ్రాయిడరీ వర్కే ఈ డిజైన్స్ చేసుకుని మధ్యలో ఎక్కడైనా 1-2 అద్దాలు కుట్టించుకుంటే బ్లౌజ్కి హ్యాండ్స్కి ఒక రేంజ్లో కనిపిస్తుంది. నావన్నీ అంటే ఎప్పుడో పాత చీరలు కదా, అందుకని నేను ఏ ఉంటే అవి వేసుకుని మీ ముందుకు వచ్చేస్తున్నాను. అయినా వర్క్లు అండి ఖాళీగా ఉండి మనం చేసుకుంటే ఇంకా సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఉంటుంది. చిన్న వర్క్లే కదా ఇవి, అద్దాలు కుట్టుకోవడం అవిని. మనకేమో బద్ధకం, టైం సరిపోవట్లేదు. బద్ధకం కాదు, నాకు అమ్మతోటే టైం సరిపోదు. మెయిన్ అమ్మ నా మీద కంప్లైంట్ ఇస్తున్నావా అంటారేమో నన్ను. ఇది మష్రూ సిల్క్ అండి, చాలా అంటే చాలా బాగుంది. నేను ఇందులో ఒకటి కట్టుకున్నాను, ఇంకా అసలు ఒక రేంజ్లో ఉంది. రిచ్ పళ్ళు, రిచ్ బ్లౌజు, సేమ్ బ్లౌజు పళ్ళు సేమ్ డిజైన్స్ ఆల్మోస్ట్. చిన్న తేడా ఉన్నట్టుంది. బ్యాక్ సైడ్ ఇది శారీ బ్యాక్ సైడ్, ఇది ఒరిజినల్. ఇది బ్లౌజ్ అండి, ఇది పళ్ళు అండి. అసలు చూడండి ఎంత నీట్గా ఉందో. చూసారు, మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తున్నాను. సో శారీ మొత్తం ఈ బ్లౌజ్ వేసుకుని చీర కట్టుకుంటే నాకు అందులోకి ఇది మజంతా కలర్ ఏదో అంటారు కదా, వైన్ కలర్ అండి, చాలా అంటే చాలా బాగుంది. మీకు కూడా కట్టొచ్చాను. ఇదే కొంచెం ఎక్కువ 2 చీరలు పెట్టి కట్టాల్సి వస్తుంది. అలా ఉంటారు మంచి అందగతలు ఉంటారు కదా, హైట్ చక్క పర్సనాలిటీలు ఉన్న వాళ్ళు కట్టుకుంటే. నేను అన్నీ కట్టేసుకుంటా, నాకు ఆ పర్సనాలిటీతో సంబంధం లేదు. నచ్చిందా కట్టేసుకుని ఒకసారి 2 సార్లు ఆనందపడిపోతా.
ఇది మాత్రం పర్సనాలిటీ ఉన్నోళ్ళు కట్టుకుంటే ఇంకా చీరకు అందం వస్తది. నాలాంటోళ్ళు కట్టుకుంటే నాకు అందం వస్తది. అందగత్తెలు కట్టుకుంటే చీరకు అందం వస్తదనమాట. అదనమాట సంగతి. చాలా కబుర్లు చెప్పేసాననుకుంటూనే మీ ముందు నుంచి ఇంకా సెలవు తీసుకోవట్లేనురా. ఇంకా 2 చీరలున్నాయి చూపించేస్తాను. హ్మ్. ఇది రాయల్ బ్లూకి మంచి పింక్ అండి. పింక్ కాంబినేషన్. ఇది పళ్ళు, ఇది బ్లౌజ్. బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారు. బోర్డర్స్ అయితే చాలా బాగున్నాయి. కర్టన్స్లో మాత్రం వాళ్ళు వర్క్ తగ్గించుకుంటారు కదా, ప్లెయిన్ ఇచ్చేసారు. మనకు అది ఎలాగో కనిపించదు కదా, బొద్దు దగ్గరికి వచ్చేస్తుంది. సో చీర అంతా అయితే ఇలా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. రాయల్ బ్లూకి మంచి పింక్ కదా. ఈ చీరకి ఇది పళ్ళు అండి. చూపించాను ఇందాక, సరిగా చూపించాను లేదు. చాలా బాగుంది. మంచి పింక్ మాట. బ్లౌజ్ ప్లెయిన్ ఇలా వచ్చింది. బ్యాక్ సైడ్ కూడా చూపిస్తున్నాను. బ్యాక్ సైడ్ ఇలా వచ్చిందండి. మన పీకేసి ఇలాగా అయితే లేదు, అలా వచ్చింది బ్యాక్ సైడ్. ముందు చీరలు కొనుక్కునేటప్పుడు నేను చూసుకునేది బ్యాక్ సైడ్ ఎలా ఉంది, తడితే మనకు వచ్చేస్తుంది. అది అంటే మనం అలా ఉంటే మన ఇష్టం ఎలా ఉంటుందంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉండిపోయామనుకోండి, అప్పుడు గమ్మని ఇబ్బంది పడతాం. అది చిన్న చిన్న ఫంక్షన్స్ కదా వెళ్ళి వచ్చేసేవనుకోండి, ఎలా ఉన్నా అందంగా ఉంటుంది కాబట్టి కొనేసుకోవచ్చు. ఇది చాలా అంటే చాలా బాగుంది. కాఫీ కలర్. ఇది కూడా లాస్ట్ టైం ఒకటి చూపించాను ఇందులోనే. ఇది ఇంకొకటి అదే కలర్లో కాఫీ కలర్ అండి. పైన స్మాల్ బోర్డరు, కింద బిగ్ బోర్డరు. ధర్మవరం పట్టు. చీరంతా లతల్లో అల్లేరు. చీర కాపర్ జరీలాగా కనిపిస్తుంది కానీ గోల్డ్ జరీ అనుకుంటాను. ఇది చాలా బాగుందండి. ప్లెయిన్ బ్లౌజ్ కాఫీ కలరే ఇచ్చారు. సో పెద్ద పెద్ద పెళ్ళిళ్ళు చేసేయచ్చు దీంతో. నేను ఏవైనా కట్టేసుకుంటాను. ఇదా అదా అది వెళ్ళాలా ఎక్కడికి వెళ్ళాలా అవన్నీ తెలియక ఎక్కడికి పడితే అక్కడికి ఎలా అంటే అలాగే వెళ్ళిపోతాను. తక్కువ ఎక్కువ అని కాదు, ఒంటి మీద ఏ చీర ఉంటే ఆ చీరతో వెళ్ళిపోతాను. ఇది మీ రాదమ్మ. ఇది చీర అంతా నలిపేస్తున్నావేంటి రాదమ్మ అంటారా? అంటే అనద్దు, ఇదిగో నీట్గా పెట్టాను. ఇదన్నమాట సంగతి. చీరలు ఇంకా ఉన్నాయండి. ఇవి అయిపోయినాయి అనుకుంటూ ఎండింగ్ ఇచ్చేద్దాం అనుకుంటుంటే ఏది అవ్వలేదు అని ముందుకు వస్తుంది. అబ్బా ఏముందిరా. ఇది చాక్లెట్ కలర్ కండి, కాఫీ కలర్, రా మ్యాంగో. నేను ఒకవేళ పొరపాటుని తప్పు చెప్పిన నేమ్స్, నేను ఒకేసారి ఇన్ని రకాల క్లాత్లు, ఇన్ని రకాల కలర్స్ గుర్తుంచుకోవడం కదా, అందులోకి కొంచెం తక్కువ ఇందులో నాలెడ్జ్, మర్చిపోతూ ఉంటాను. అమ్మ నామం అయితే 10 సార్లు చెప్పుకోగలుగుతాం కానీ ఇదేమీ గుర్తుండట్లేదు. అందుకని మెన్షన్ చేసేస్తున్నాం మేము చీర పేరు. నేను మోస్ట్లీ ఇది రామాంగోయే అని చెప్తున్నాను. ఇన్ని చీరలు అమ్మినా ఇంకా తెలియదు కదమ్మా అని మాత్రం అనొద్దు. ఈ కలర్ సపోటా కలర్ అండి. సపోటా కలర్కి కాఫీ కలర్, వైలెట్, డార్క్ వైలెట్ కావచ్చు, కాదు వైలెట్ డార్క్ వైలెట్ ఏమో అండి. సిల్వర్ కలర్ జరీ ఇచ్చారు. రిచ్ పళ్ళు వచ్చింది. ఇవన్నీ పార్టీ వేరేనండి. నేనైతే ఇది ప్లెయిన్ బ్లౌజ్. సో చీరంతా ఇలా ఉంది. చూపిస్తాను. ఇదిగో చాలా బాగుంది చీర కూడా. ఎవరికైనా నచ్చితే ఇవన్నీ ఇగో సిల్క్ మార్క్ సర్టిఫైడ్ అండి. ఇవన్నీ అసలు చాలా బాగున్నాయి. ఇవి 4-5 కలర్స్ తెప్పించాలి ఈసారి. ఒకేసారి తెప్పిస్తే బాగుంటుంది. నేను అలా కాదు, చూసుకుని ఆలోచించి స్టాక్. ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇందులోనే కాదు, ఇది కంచి, బెనారస్లో కంచి మోడల్ అని చెప్పేసి వస్తున్నాయండి. నేను ఆల్రెడీ ఇవి 2 times ఇచ్చాను, 2 కలర్స్. అందులోనే ఇంకొక కలర్ వచ్చింది మళ్ళీ. గ్రీన్కి కాఫీ కలర్ బార్డరు, రెడ్ కలర్ పళ్ళు, రెడ్ కలర్ బ్లౌజు. మళ్ళీ ఈ బ్లౌజ్కి మాత్రం రెడ్డే బోర్డర్స్ ఇచ్చారు. చాలా డిఫరెంట్గా ఉంటుంది. మనకి రెడ్ ఇచ్చారు అని అన్నా
పళ్ళులో రెడ్ ఉంది కాబట్టి దీనిలో ఇప్పుడు 3 కలర్స్ వేసుకుంటున్నారు కదా డ్రెస్సెస్. పైన చున్నీ ఒక కలరు, టాప్ ఒక కలరు, బాటమ్ ఒక కలరు, అలా ఇది కూడా డిఫరెంట్ స్టైల్లో ఉంది. ఇంత తక్కువ ప్రైస్కి కంచి బోర్డర్స్ చీర అంతా రిచ్ లుక్ తోటి, మళ్ళీ బ్యాక్ సైడ్ కూడా అండి చాలా నీట్గానే ఉంది. ఇదిగో చూసారా బ్యాక్ సైడ్ ఇలా ఉంది. ఈ చీరలు ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెడతారు అని అనుకుంటూ మేము ముందు నుంచి సెలవు తీసుకుంటూ 3 కబుర్లు 4 కబుర్లు చెప్పేసి మీ రాదమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ నమస్కారము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ వ్లాగ్స్. థ్యాంక్ యూ.